ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ఆరంభించక ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం సిద్ధపడదాం దేవుని ఆరాధించడానికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ గొప్ప దేవ. ప్రతి ఒక్కరం మనం చేతులెత్తి, మనం ఉన్న స్థలములో ప్రతి ఒక్కరు మనం చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన హృదయాన్ని సిద్ధపరచు, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన మన ఆరాధన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు తీసుకొని, ఎలా అయితే హాబేలు తన అర్పణని దేవుడు అంగీకరించాడో ఆ విధంగా మన అర్పణలు దేవుడికి అంగీకారంగా ఉన్నట్లు మనం సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రము ప్రభువా, పరిశుద్ధుడా గొప్ప దేవా. నాయన ఈ సమయంలో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా, ఈ సమయంలో మమ్మల్ని సిద్ధపరచండి తన్నాయన. అవును తన్నాయన, అవును ప్రభువా, గొప్ప దేవుడు తన్నాయన, మహోన్నతుడు, సర్వోన్నతుడు ప్రభువా. నేను మా స్తుతులు పొందుటకు, మా యొక్క ఆరాధన పొందుటకు కేవలం నీ ఒక్కడవే అర్హుడవు ప్రభువా. నీ నామం అన్ని నామముల కన్నా పైనామమైంది ప్రభువా. నీ వంటి నామము నైనా, నీ వంటి మధురమైన నామం వేరొకటి లేదు ప్రభువా. నైనా అవును తన్నాయన, అవును ప్రభా, ఒక్క మాట చేత సమస్తము సృష్టించిన దేవుడు, మా సృష్టికర్తవు ప్రభువా. నైనా నువ్వు మా సృష్టికర్తమైనందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నైనా మేము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తన్నాయన. అవును ప్రభువా, నీకు వందనాలు 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 ప్రభువా. నేను ఈ సమయంలో ప్రభు నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని సమకూర్చినందుకు నీకు వందనాలు ప్రభా. సంఘముగా నేను ఆరాధించుటకు నువ్వు ఇచ్చిన కృపని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. రాజా నీకు వందనాలు, మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా మా స్తుతులను మీరు అందుకోమని అడుగుతుంటున్నాం తండ్రైనా. భూమి ఆకాశములు మీ మహిమతో నిండి ఉన్నాయి ప్రభు అనైనా. అవును తండ్రైనా, నీ యొక్క వెలుగుని ప్రకాశింప చేయమని అడుగుతున్నాం తండ్రి. విన్నవారు ప్రతి ఒక్కరికి విడుదల వచ్చును గాక ప్రభా. అవును నీ ప్రేమ చేత తాకబడుదురు గాక ప్రభా, నిరీక్షణ వచ్చును గాక ప్రభా నైనా. అవును తనైనా, ఎందుకంటే ప్రభా నువ్వు నిరీక్షణకు ఆధారమైన దేవుడవు ప్రభా నైనా. అవును తనైనా, అవును ప్రభా నైనా, నీ వైపునైనా మా కళ్ళెత్తి చూస్తుంటున్నాము. మాతో మాట్లాడండి ప్రభా, ఆరాధనలో నడిపించండి, వాక్య పరిచయలు నడిపించండి, బైబిల్ స్టడీని అంతా మీ సన్నిధిలో సమర్పిస్తుంటున్నాం ప్రభా. నేను అవును ప్రభా, ఏ ఆటంకం లేకుండా నిరాటంకంగా సమస్తము కొనసాగుటకు నీ సహాయం చేయమని అడుగుతుంటున్నాం తనైనా. నేను ఆరాధనను అభిషేకించండి ప్రభా, నా వర్షిప్ టీంని మీరు అభిషేకించండి ప్రభా నైనా. అవును తన వాక్య పరిచయం చెప్తున్న నీ యొక్క దాసిని కూడా నువ్వు అభిషేకించమని అడుగుతుంటున్నాం తన్నైనా. అవును ప్రభానైనా, అవును తన్నైనా, ఏ ఆటంకం లేకుండా ముందుకు కొనసాగునట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రభా ఈ సమయం నీకు సమర్పిస్తూ ప్రభా. అవును తన్నైనా, అవును ప్రభా, ఎటువంటి ఆటంకాలైనా లేకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కనైనా దృష్టిని యొక్క ప్రతి ప్రణాళిక నేసినప్పుడు లయపరుస్తున్నాం తన్నైనా. ఈ దినం నేను ఆరాధించడానికి మేము కూడుకొని ఉండగా ప్రభానైనా. అవును తన్నైనా, నీవు మా మధ్యలో ఉండి ప్రభా, ఇమ్మానుయేలు దేవుడుగా మా మధ్యలో ఉండి మాతో మాట్లాడమని ప్రభా, మమ్మల్ని నడిపించమని ప్రభా. నేను అవును తను నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో
వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నా మనసుతో నిన్ను నా బలముతో ప్రేమించేదన్ నిన్ను నా మనసుతో ఆరాధింతున్ నిన్ను నా బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన yes lord నీకే నా తండ్రి ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో Let's lift our hands and praise. ఆరాధన 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 యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావే వందనమయ్యా యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావే వందనమయ్యా జయమిచ్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధి నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధి నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 యెహోవా ఈరే యెహోవా ఈరే అక్కర తీర్చావే వందనమయ్యా యెహోవా ఈరే యెహోవా ఈరే అక్కర తీర్చావే వందనమయ్యా నా అక్కర తీర్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో సేవించేదన్ నిన్ను పూర్ణ
షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా నా తోడై నిలిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో సేవించేదను నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 నీ ప్రేమ మధురమైనది మాత్రం. Yes, Lord. Hallelujah. Hallelujah. We praise you, God. We praise you, Lord. Hallelujah. Hallelujah, Lord. Thank you so much, God. Hallelujah. 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 చుంటే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము కాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు Yes, Lord. మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు Yes, Lord. రక్షక నీవేగా మా బలము దేవా మా దాగుసలము నీవే నీవే నిజమైన దేవుడవు నీ మోకెదవు Yes, Lord. చుంటే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు
సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు యేసు అసాధ్యుడవు నీవు Yes, Lord. అసాధ్యుడవు రాజా. Yes, Master. జయించిన వీరుడవు Yes, Master. Hallelujah. సర్వానే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమిల్లోకెదను ప్రాణమిల్లోకెదవు Yes, Lord. దేవా నీవే నా తండ్రి దేవా స్తోత్రములు 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 హల్లెలూయా 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 రాజా నీకే వందనాలు నా తండ్రి నీకు స్తోత్రములు రాజా యేసు ప్రభువా నీకు వందనాలు నీ ప్రేమ నీ శక్తి నా తండ్రి నింపుము మాలో నా యేసు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా. Let's all sing this song. Hallelujah. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా నిన్నారాధించును మనసంతటితోను నిన్నారాధించును బలమంతటితోను నిన్నారాధించును హృదయమంతటితో యేసు నీవే నా రాజు నీవే యేసు నీవే నా రాజు నీవే నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా నిన్నారాధింతును మనసంతటితోను నిన్నారాధింతును బలమంతటితోను నిన్నారాధింతును హృదయమంతటితో యేసు నీవే Yes, Lord. It's only you, Master. నా రాజు నీవే నీవే నా తండ్రి. యేసు నీవే. నా రాజు నీవే యేసు నీవే నీవే నా యేసు ప్రభువా. నీవే మా రాజు. నా నీవే రాజు మా ప్రభువు యేసు నీవే ప్రభువా. Yes, Lord. Yes, Lord, we praise you. యేసు నీవే నా రాజు నీవే యేసు నీవే నా రాజు నీవే యేసు నీవే
రాజు నీవే మాకెవ్వరూ లేరు యేసు ప్రభువా, నీకు సాటి ఎవ్వరూ లేరు నా తండ్రి. రాజులకు రాజు నా యేసు ప్రభువా, నీవే నా తండ్రి. రాజువు నీవే నా తండ్రి, మాకు రాజువు నీవే నా తండ్రి, మాకు దైవము నీవే నా తండ్రి, మాకు ప్రభుడవు నీవే నా యేసు ప్రభువా. నీకు స్తోత్రాలు. There is no one apart from you, God. There is no one else like you, Master. Thank you so much, God. Thank you so much for this. రాజు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాయన నీకు వందనాలు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఆరాధన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్, ప్రైజ్ యు జీసస్, ప్రైజ్ యు జీసస్ ఓ ఫాదర్. అవును తండ్రి, అవును ప్రభువా, నిజంగా నీ ప్రేమ నిశక్తితో మమ్మల్ని నింపండి. దినమున మాతో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా, నీ మాట్లాడితే మేము బ్రతికేదమని నీ వాక్యంలో సెలవిచ్చున్నావు తండ్రి. అవును తండ్రి, నేను అవును తండ్రి ప్రభువా, మాతో మాట్లాడే దేవుడు తండ్రి. ఈ దినమున మాతో మాట్లాడమని అడుచున్నాం. అవును తండ్రి, అవును ప్రభువా, నీ యొక్క ఆత్మని కుమ్మరించి ప్రభువా. ప్రభువా అవును తండ్రి, నాయన నీ బిడ్డను అభిషేకించి వాడుకోమని అడుగుతుంటున్నాం. అవును తండ్రి, నా వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండి నడిపించండి. రెండింతల ఆత్మని దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు మాకు దయచేయండి ప్రభువా. అవును తండ్రి, హల్లెలూయా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మాతో ఉండి ప్రభువా, ప్రతి ఒక్కటి నిరాకటంకంగా సాగుటకు నీ సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ దినమున వాక్య పరిచర్య బ్రదర్ యాషును చేస్తారు. సో అందరం సిద్ధపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 2 మాటలు ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మహోన్నతురానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇవే సమయంలో ప్రభా మా దేవా, మీరు మాకు ఇచ్చిన భాగ్యంను బట్టి తండ్రి ఇక వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అల్పుడును అయోగ్యుడును తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నా మాటలు అయితే తండ్రి ఎందుకు పనికిరానివి ప్రభా, బేస్లెస్ మాటలుగా ఉన్నాను తండ్రి. నీవు మాట్లాడితే తండ్రి విడుదల కలుగుతుంది. నీవు మాట్లాడితే ప్రభా జీవితాలు వెలిగించబడతాయి తండ్రి. నీవు మాట్లాడితే తండ్రి మా హృదయం మార్పు చెందుతుంది. నీవే ప్రభా అభిషేకించి వాడుకోమని తండ్రి, మీరు మాట్లాడమని తండ్రి. ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరితో తండ్రి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. సో ఈ సమయంలో ఇది మంగళవారం కదా, బైబిల్ స్టడీ. దేవుడు ఒక స్పెషల్ వర్డ్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఇది ఈ సమయం ఏంటండి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కదా. మనం ఎప్పుడు పుట్టింది మొదలుకొని ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటామని ఎప్పుడు అనుకొని ఉండమేమో. బయటికి వెళ్ళకుండా ఎవరిని కలిసినా ఏమవుతుందో చాలా భయము కలిగిన పరిస్థితుల్లో ఉన్నాం కదా. సో ఈ సమయంలో క్రైస్తవులు కాకపోతే క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళుగా, క్రీస్తు బిడ్డలుగా మనం ఎలా జీవించాలో దేవుడు చెప్పాలని ఆశపడుతున్నారు. ఈ భయం అనే మాట కొన్ని వారాల నుంచి మనం వింటున్నాం కదా, మన చర్చ్ సర్వీసెస్లో కానీ బయట ఎక్కడైనా కానీ భయం అనే మాట చాలా వినపడుతుంది. ఇది ఎందుకు, వై గాడ్ ఈజ్ గివింగ్ అగైన్ అబౌట్ ఫియర్ నాకు తెలియదు కానీ, బట్ గాడ్ వాంట్స్ టు టెల్ యూ సంథింగ్ దట్ ఎంకరేజెస్ యూ, దట్ అవర్ యాటిట్యూడ్, మన జీవన విధానం ఈ సమయంలో ఎలా ఉండాలో, ఎలా మనం జీవించాలో దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. ఒక వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం.
భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును. భయపడటం వలన ఏమవుతుందంట? ఉరి వస్తుందంట. ఆ ఉరి మన మీద ఉందా లేదా అక్కడ చెప్పట్లేదు, కానీ అసలు ఉరున్నా లేకపోయినా భయపడటం వల్ల ఏమవుతుంది? లేనిది కూడా వస్తుంది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, యోబు ఏమంటాడు? నేనేమి అనుకున్నానో, నేను దేని గురించి భయపడుతున్నానో అది నా మీదకి వచ్చింది అని అంటున్నాడు కదా. సో దేవుడు భయపడకూడదు అని మనకి సెలవిస్తున్నాడు. ఎవరు భయపడతారంట? ఎవరు పరిగెడతారంటే ఈ సమయంలో ఇట్స్ వెరీ యాప్ట్ కదా. ఈ టైంలో కొంచెం దగ్గొచ్చినా, లేకపోతే మనం బయటికి వెళ్ళి రాగానే గొంతు ఏమన్నా చేంజ్ అయినా ఎంత భయం వేస్తుందంటే, లైక్ ఏమన్నా నాకు వచ్చేసిందేమో, ఇన్ఫెక్షన్ వచ్చేసిందేమో, లేకపోతే ఏమన్నా అయిపోతుందేమో, కొంచెం జ్వరం రాగానే ఏమన్నా అయిపోతుందేమో, చాలా భయం కదా. అలా ఎవరు భయపడతారంట? అంటే ఈ సమయంలో భయపడకూడదని నేను చెప్పట్లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవట్లేదని చెప్పట్లేదు, కానీ భయం అనేది ఉండకూడదు. వీ హ్యావ్ టు బీ సేఫ్. మనం చాలా జాగ్రత్త వహించి ఉండాలి, కానీ భయం పెట్టుకోకూడదు. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఎవరు తరమకుండానే ఎవరు పారిపోతారంట? దుష్టుడు పారిపోవును. అలా అని నేను బయటికి వెళ్ళి తిరగండి ఏం కాదు అని నేను చెప్పట్లేదు. బట్ మనకి ఒక అష్యూరెన్స్ అనేది ఉండాలి. దేవుడు మనకున్నాడు, లేకపోతే మన జీవన విధానం ఎలా ఉండాలి, లేకపోతే మనం ఈ పరిస్థితుల్లో ఎలాంటి వారమై ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకేమీ రాకపోయినా, ఒకవేళ వచ్చిన జనాలకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పీపుల్ ఆర్ మోర్ ఫియర్ఫుల్ అబౌట్ దేర్ ఏమంటారు, ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటారేమో అనే భయం. వచ్చిన తర్వాత ఏమవుతుంది అనే దానికంటే, ఏమో నేను అనుకుంటానేమో, నేను తెచ్చుకుంటానేమో అక్కడి నుంచి అయినా అనే భయం చాలా ఎక్కువైపోయింది. సో వీ షుడ్ నాట్ లివ్ లైక్ దట్. అది నేను చెప్పట్లేదు. చూద్దాం ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథం, మనం ఎందుకు భయపడకూడదు, వై వీ షుడ్ నాట్ ఫియర్. 100వ అధ్యాయం 100 ఫస్ట్ నుంచి చదవచ్చు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలు. ఏం చేయమంటున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వు చెప్పే మాటలేంటి అనుకుంటున్నారా? నాకు అంతే అనిపించింది. మనం ఉన్న భయంకరమైన సిచ్యువేషన్ ఏంటి, ఉత్సాహధ్వని చేయొచ్చు ఆయన సన్నిధికి రావడం ఏంటి? సో అయితే నెక్స్ట్ వర్స్లో చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నో దట్ ద లార్డ్ ఈస్ గాడ్. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. నో దట్ ద లార్డ్ ఈస్ గాడ్. మళ్ళీ చదవండి తెలుగులో అది. ఆయనే మనలను యెహోవాయే దేవుడని తెలుసుకోవాలంట. అసలు మనం ఎవరి పిల్లలం, ఎవరికి చెందిన వారమో మనం తెలుసుకుంటున్నామా? డూ యు నో టు హూమ్ యూ బిలాంగ్ టు? ఎవరికి మీరు చెందిన వాళ్ళో మీకు తెలుసా? జాన్లో ఏముంటుంది? ఫస్ట్ జానా, జేమ్సా? ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరికీ ఏమి ఇవ్వబడిందంట? దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. ఇంకా ఏంటి? మనం దేవుని చిత్తం వలన పుట్టిన పిల్లలం. మనుషుల వలన, లేకపోతే మన చిత్తం వలన. ఒక మాట ఉంటుంది కదా, మనం ఆయన్ని చూస్ చేసుకోలేదు, కానీ మనల్ని ఆయన చూస్ చేసుకున్నాడంట. సో మనం ఆయన చిత్త ప్రకారం ఆయన పిల్లలుగా ఉండినప్పుడు భయపడాల్సిన పని లేదు. మనం దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదో కూడా క్రీస్తుని వెంబడించేవారుగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేనికి భయపడుతున్నాం ఈ సమయంలో? ఓకే, యు మే హ్యావ్ సమ్ ఫియర్ అబౌట్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్, లేకపోతే ఫ్యూచర్ గురించి కొంత భయం ఉండొచ్చు, కానీ అసలు నిరీక్షణ లేకుండా, లేకపోతే నాకు నిరీక్షణ లేదు, లేకపోతే ఫ్యూచర్ నాకు కనిపించట్లేదు, ఇక్కడ నుంచి ఏమవుతుందో, అంతమైపోతుందేమో
ఒకవేళ నిజంగానే అంతమైతే ఏమవుతుంది? ఫర్ ఎ క్రిస్టియన్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ జీసస్ సెకండ్ కమింగ్ కదా. వై ఆర్ యూ సో ఫియర్ఫుల్? జీసస్ కమింగ్ ఫర్ అస్. ఒకవేళ ఇవాళ ఈ క్షణంలో ఈ వరల్డ్ ఆగిపోయినా కూడా జీసస్ విల్ కమ్ అండ్ టేక్ అస్. దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. వై వి ఆర్ సో ఫియర్ఫుల్? ఎందుకు బ్రతకడానికి? లేకపోతే ఫియర్ ఈజ్ ఎ వెరీ డెడ్లీ వెపన్ ఆఫ్ డెవిల్. చాలా దారుణమైన లేకపోతే చాలా భయంకరమైన, భయం అనేదే భయంకరమైన వెపన్ అంట. ఎవరికి? సాతానుకి. ఏమి లేకుండానే భయం వల్ల ఏమొస్తుంది? ఉరి వస్తుంది. నో దట్ ద లార్డ్ ఈజ్ గాడ్. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. యెహోవాయే తర్వాత వచనం ఏముంది? ఆయనే మనలను పుట్టించెను. ఆయననే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన వారము. ఫుట్ నోట్లో ఏముంది? మనలను మనమే సృజించుకొనలేదు. మనల్ని మనమే సృజించుకోలేదంట. ఎవరు సృజించారంట? దేవుడే. ఆయనే సృజించాడు. ఇట్ ఈస్ హీ హూ మేడ్ అస్ అండ్ వీఆర్ హిస్. ఫుట్ నోట్లో ఏముంది తెలుసా? వీఆర్ నాట్ అవర్ సెల్స్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే వీ డోంట్ బిలాంగ్ టు అవర్ సెల్స్. మన జీవితం మనది కాదు. పౌలు ఏమంటాడు? ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని రక్తం ద్వారా విమోచించబడ్డారో వాళ్ళు దేనికోసం బతకాలంట? ఎవరైతే మన కోసం చనిపోయారో ఆయన కోసం బతకాలి, కానీ మన కోసం మనం బ్రతకూడదు. సో మనం దేనికోసం బతుకుతున్నాం? Why are we so fearful of losing your own life, or of losing your own job, of losing your own whatever you are thinking precious of? ఏం కోల్పోతానని భయపడుతున్నాం? మనం జీవించాల్సిందే మన కోసం చనిపోయిన దేవుడి కోసం అయినప్పుడు, మనమే మనకి చెందిన వాళ్ళం కానప్పుడు there is no point in being fearful to move on. This verse is a very beautiful verse. It is he who made us. ఒకవేళ మనం let us say we have made something, ఒక వస్తువుని లేకపోతే ఒక కంపెనీని మీరు పెట్టారు, లేకపోతే ఏదో ఒకటి మీ చేతులతో మీరు తయారు చేసినప్పుడు దానికి కావాల్సిన అన్నీ ఏం చేస్తారు? మీరే ప్రొవైడ్ చేస్తారు కదా. టేక్ అవర్ కిడ్స్ అనే ఎగ్జాంపుల్. ఎవరికైనా పిల్లలు ఉంటే, ఈ మధ్య పిల్లల్ని కానీ అక్కడిక్కడ పారేస్తున్నారు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ లవ్ దేర్ చిల్డ్రన్, దే విల్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఒబీడియన్స్. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా దే విల్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హౌ దే ఆర్ బిహేవింగ్, హౌ దే ఆర్ లుకింగ్, హౌ దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్స్, ఎలా బతుకుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది తర్వాత విషయం. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మదర్స్, ఈవెన్ వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళకి చెందిన వాళ్ళు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళు అని తెలిసినా కూడా, మంచి వాళ్ళు కాదని తెలిసినా కూడా దే విల్ ప్రొవైడ్ ఎవెన్. దే స్టిల్ లవ్. మనుషులకే అలాంటి ప్రేమ ఉన్నప్పుడు దేవుడికి, మనల్ని చేసిన దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది? విల్ హీ లీవ్ అస్ అలోన్? అండ్ వన్ థింగ్ టుడే ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్, ఎవ్రీబడి టు సే టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు చెప్పుకోండి, నేను నా దాన్ని కాదు, నేను నా వాడిని కాదు. I am made by God. I belong to God because He redeemed by His blood. ఆయన రక్తంతో నన్ను విమోచించాడు. There is no point in being fearful to live your life. ఏమవుతుందో, రేపేమవుతుందో అన్నదాన్ని మన వాక్యం అక్క చెప్పారు కదా. రేపటి గురించి రేపు చింతిస్తుంది, మనం చింతించాల్సిన పని లేదు. ఇవాళ ఏంటి? హౌ షుడ్ ఐ లివ్ టుడే? గాడ్ ఈస్ సేయింగ్ యూ బిలాంగ్ టు మీ. తర్వాత ఏముంది? వీఆర్ హిస్ పీపుల్, ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్. తెలుగులో చదవండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమంట. సో ఐ హోప్ నోబడీ విల్ ల్యాక్ ఎ ప్రొవిజన్ ఇన్ దీస్ టైమ్స్ ఎస్పెషల్లీ. ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా దేవుడు ఏమంటున్నా అంటే, యు ఆర్ ద షీప్ ఆఫ్ మై పాస్చర్. నేను మేపు గొర్రెలు.
నేను ఒక ప్రొవిజన్, డైలీ ప్రొవిజన్ గురించే మాట్లాడట్లేదు. ఎవ్రీథింగ్ దట్ యూ థింక్ ఈజ్ నో మోర్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ ప్లాన్ ఆఫ్ యువర్ విచ్ హ్యాస్ బీన్ షాటర్డ్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. అసలు యాక్చువల్లీ ఈ టైంలో మనం చాలా సంతోషించాలి. ఎందుకు తెలుసా? వీ ఆర్ ఎ జనరేషన్ హూ ఈజ్ విట్నెసింగ్ వన్ ఆఫ్ ద సైన్ విచ్ గివ్స్ అస్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. దేవుడే అన్నాడు, నేను రాకముందు అక్కడక్కడ కరువులు, తెగుళ్ళు అన్నీ వ్యాపిస్తాయంట. తెగుళ్ళను బట్టి సంతోషించమని నేను చెప్పట్లేదు, కానీ ఓకే, వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రగుల్స్, బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు బీ జాయ్ఫుల్, వీ హ్యావ్ టు షేర్ అబౌట్ హీ ఈస్ కమింగ్. నాకు కొన్ని రోజుల క్రితం కొంచెం జ్వరం వచ్చింది. 2-3 days నైట్లో జ్వరం వస్తుండే. వెన్ ఐ వాజ్ ఇన్ బెడ్, నేను పడుకుని ఒకటే ఆలోచిస్తున్నా. పడుకున్నప్పుడు ఐ థాట్, వాట్ ఇఫ్ ఐ డై నౌ, వాట్ ఇఫ్ ఐ గెట్ ఇన్ఫెక్టెడ్, ఒకవేళ నాకు కనుక వస్తే ఏంటి పరిస్థితి అంటే, దెన్ ఐ రియలైజ్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ బెడ్, హెవెన్లీ ప్లేసెస్ హ్యాస్ బికమ్ సో రియల్. అవును కదా, మనకి ఏం లేనప్పుడు మనం జీవితంలో అన్నీ జీవించి అన్నీ నార్మల్గా చేసుకునే టైంలో దేవుణ్ణి స్తుతిస్తాం, కానీ ఆ పైన ఉన్నవి లేకపోతే హెవెన్లీ ప్లేసెస్ ఇట్ వోంట్ బీ రియల్, ఇట్ వోంట్ బీ, అంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎప్పుడైతే మనం మరణ పడక మీద ఉన్నామో అప్పుడే ఓకే, దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ టు మీ, ఇఫ్ ఐ లీవ్ నౌ ఐ విల్ బీ విత్ జీసస్. ఈ లోకము నాకేమీ ఇవ్వదు, నాకేమీ చెయ్యదు. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ మరణిస్తే దేవుడితో ఉంటాననే నిరీక్షణ కలిగి ఉన్నామా? ఆ నిరీక్షణ ఉంటే దెన్ వై ఆర్ వి ఫియర్ఫుల్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెంపరీ సఫరింగ్స్, బాధలు, కష్టాలు, ఇవి కాదు. దేర్ షుడ్ బి ఎ జాయ్ ఫిల్డ్ ఇన్ యువర్ హార్ట్ ఈవెన్ ఇన్ దిస్ టైమ్. ఇందాక నేను అంటున్నా కదా, మనం చాలా అదృష్టవంతులం ఈ జనరేషన్లో ఉండడానికి. ఎందుకంటే మనం ఏంటంట, వీఆర్ ద లైట్ అండ్ సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా, వీఆర్ ద టార్చ్ బేరర్స్ ఇన్ దిస్ జనరేషన్. వీ హ్యావ్ టు, మనం ఆ టార్చ్ని పట్టుకొని, ఆ వెలుగుని పట్టుకొని ముందుకు నడవాలి దేవుడితో పాటు. దేవుడు వస్తున్నాడు అనేదాన్ని, లేకపోతే దేవుడు రావడం, దేవుడు చెప్పిన ప్రతి మాట నిజం అనే సత్యం ఇంకా మన హృదయంలో అది రియాలిటీలోకి రావాలి. షుడ్ నాట్ జస్ట్ ఫియర్ అబౌట్ యువర్ ప్రొవిజన్, షుడ్ నాట్ జస్ట్ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్. యూ షుడ్ బీ ఎ వాకింగ్ లైట్, వాకింగ్ సాల్ట్ ఇన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో మనం వెలుగు, ఉప్పై ఉండాలి. ఎంత భాగ్యం కదా మనం దేవుణ్ణి తెలుసుకున్న వారు. ఇప్పుడు ఎవరైనా బిలీవర్ని ఈ సమయంలో అడిగితే ఏమంటాడు? ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ జనరేషన్. దిస్ షుడ్ బీ అ వర్డ్, ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ డేస్. ఎందుకంటే ఎందరో నశించిపోయే వాళ్ళని మనం కాపాడడానికి, లేకపోతే మనం దేవుడి గురించి చెప్పడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఈ సమయంలోనే ప్రపంచమంతా ఒకటి రియలైజ్ అవుతుంది ఈ టైంలో, ఏంటంటే దే కెనాట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏం చెయ్యలేరు, వాళ్ళ చేతుల్లో ఏం లేదనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఏమంటున్నారు? మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇంకా యూ హ్యావ్ టు లివ్ విత్ కరోనా వైరస్తో పాటు జీవించటం నేర్చుకోవాలంట. బికాస్ దే కెనాట్ హెల్ప్, దే కెనాట్ డూ ఎనీథింగ్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. ఎవ్వరు ఏం చేయలేరు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేరు. అమితాబ్ బచ్చన్ కూడా వచ్చిందంట. ఎన్ని కోట్లు ఉన్నాయి ఆయనకి? సో ఐ వాంట్ యూ టు నో యువర్ ఐడెంటిటీ. మనం ఎవరికి చెందిన వాళ్ళం, మన ఐడెంటిటీ ఏంటో మనం తెలుసుకొని జీవించాలి. ఒక వచనం మొన్న చదివాం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం
11 నుంచి 8-11. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. This is what the Lord, ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్ టు మీ విత్ హిస్ స్ట్రాంగ్ హ్యాండ్ అపాన్ మీ, వార్నింగ్ మీ నాట్ టు ఫాలో ద వే ఆఫ్ దిస్ పీపుల్. ఈ లోకంలో ఉన్న వాళ్ళతో మనం వెళ్ళకూడదని ఖచ్చితంగా చాలా, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళ వైపు వెళ్ళకూడదని ఖచ్చితంగా దేవుడు ఒక స్ట్రాంగ్ హ్యాండ్, బలమైన చేతితో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పియున్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. ఏంటంట? ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకోకూడదంట. సో దీస్ డేస్, ఈ రోజుల్లో మనం న్యూస్ పెట్టంగానే ఏమవుతుంది? కరోనా ప్రభంజనం, లేకపోతే కరోనా వీర విహారం, ఇవన్నీ టైటిల్ వింటుంటే నాకు ఎవరికైనా ఏమొస్తుంది? భయం వేస్తుంది కదా. సో డు నాట్ కాల్ కాన్స్పిరసీ ఎవ్రీథింగ్ దీస్ పీపుల్ కాల్స్ ఎ కాన్స్పిరసీ. బందుకట్టు అని ఈ జనులు, లేకపోతే ఈ లోకం మీకు చెప్తుంది కదా, అది మీరు నమ్మద్దు. బికాజ్ యూ హ్యావ్ ఎ హోప్. తర్వాత వారు భయపడుదానికి భయపడకుడి. భయపడకుడి. దాని వలన దిగులు పడద్దంట. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ వాచింగ్ దిస్ ఆర్ ఫియర్ఫుల్, ఆర్ ఇన్ డ్రెడ్. దిగులు, భయం ఎంతమందికి ఉందో తెలియదు, కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్, ఏ పరిస్థితి ఉన్నా, లేవలేని పరిస్థితులు ఇప్పుడు నువ్వు ఉన్నా, దేవుడు ఏమన్నా అంటే భయపడద్దు. డు నాట్ ఫియర్ వాట్ దే ఫియర్. ఈ లోకం భయపడేదానికి నువ్వు భయపడద్దు. దిగులు అసలు పెట్టుకోవద్దు. ఎవరికి భయపడాలంట? సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఎవరికి భయపడాలి మనం? సైన్యములకు అధిపతియగు యెహోవాకు భయపడాలంట. ఇవన్నీ నా మాటలా? దేవుడి మాటలు కదా. దేవుడు ఏమంటున్నారు? డు నాట్ ఫియర్. సరే బ్రదర్, బాగానే ఉంది, డు నాట్ ఫియర్ అని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకింత బాధ ప్రజల మీదకి, లేకపోతే మనకు కూడా ఎందుకు ఇంత బాధ? బేసికలీ సఫరింగ్ కదా. సఫరింగ్ వై ఈజ్ ఇట్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్? నేను ఇదివరకు కూడా ఇది చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తా. సఫరింగ్ ఎందుకు వస్తుంది అంటే, జీసస్ క్రైస్ట్ కూడా సఫర్ అయ్యారు కదా. సఫరింగ్ అంటే బాప్టిజం తీసుకున్నామంటే ఎక్కడికి వెళ్ళారని విల్డర్నెస్లోకి తీసుకెళ్ళబడ్డారు. 40 రోజులు టెస్ట్, లేకపోతే శోధింపబడ్డారు కదా. సో మనం శోధనలో ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఒక బాధ, ఒక కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది? వై విల్ గాడ్, సచ్ ఎ లవింగ్ గాడ్, సచ్ ఎ గాడ్ హూ మేడ్ అస్, ఎవరైతే మనల్ని చేశారో, మనల్ని తన రూపంలో చేసుకున్న దేవుడు, వై విల్ హీ ఎందుకు అలో చేస్తాడు అనే దానికి యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? శ్రమలో నుండా? శ్రమ వలన విడిపిస్తానందా? శ్రమలో నుంచి విడిపిస్తానందా? శ్రమ వలన ఆయన విడిపించును. శ్రమ వలన విడిపిస్తాడంట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి ఏదైనా ఫీవర్ వచ్చింది, విచ్ ఈజ్ నాట్ క్యూరబుల్ విత్ యువర్ డోలో ట్యాబ్లెట్ వల్ల మనకు అది సాల్వ్ అవ్వట్లేదు. డాక్టర్ ఏం చెప్పాడు? ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పాడు అనుకోండి. ఇంజెక్షన్ చేస్తే ఏమవుతుంది? నొప్పేస్తుంది కదా. సో ఇప్పుడు ఆ ఇంజెక్షన్ పెయిన్ వలన మీకేం పోయింది? జ్వరం పోయింది కదా. సో ఏది డేంజరస్? ఇంజెక్షన్ పెయిన్ డేంజరసా, ఫీవర్ డేంజరసా? ఆబ్వియస్లీ ఫీవర్.
వీ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్ బిహైండ్ ఇట్. సో మీరు ఆ ఇంజెక్షన్ పెయిన్ని నేను భరించలేను, లేకపోతే ఆ ఇంజెక్షన్ నాకు వద్దు అంటే ఏమవుతుంది? ఫీవర్ మొత్తాన్ని జీవితాన్నే నాశనం చేస్తుంది, లేకపోతే యూ విల్ బి డెడ్ కదా. సో గాడ్ ఈజ్ సేయింగ్ దట్ శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన, దోస్ హూ సఫర్ హీ డెలివర్స్ ఇన్ దేర్ సఫరింగ్. God will allow a little suffering in your life to deliver you from greater things. ఒక పెద్ద ప్రమాదం, లేకపోతే నీకు తెలియకపోవచ్చు అదేంటి అనేది, దేని నుంచి డెలివరెన్స్ వచ్చింది అనేది నీకు తెలియకపోవచ్చు. కానీ యోబు ఏమంటాడు? ఆఫ్టర్ ఐ యామ్ బీయింగ్ టెస్టెడ్ ఐ విల్ కమ్ ఫోర్త్ యాజ్ గోల్డ్ కదా. 28 సారీ 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడు. సువర్ణంగా బయటికి వస్తాడంట. యోబుకి అర్థమైంది. ఏమర్థమైంది? శోధన వలన నాకు రిఫైన్మెంట్ జరుగుతుంది లోపల, శోధన వలన నేను ఇంకా దేవునికి దగ్గరగా అవుతాను. ఐ హ్యావ్ హర్డ్ లాడ్ ఆఫ్ టెస్టిమనీస్. చాలామంది పర్సనల్గా కూడా నేను విన్నా, సఫరింగ్ వల్ల వాళ్ళకి ఏమవుతారు? దేవునికి ఇంకా దగ్గరగా అవుతారు. సఫరింగ్ గివ్స్ డెలివరెన్స్. ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సఫరింగ్ గివ్స్ డెలివరెన్స్. ఇన్ యువర్ సఫరింగ్ గాడ్ స్పీక్స్ టు యూ. నెక్స్ట్ మాట ఏముంది? 36:15 నెక్స్ట్ వర్డ్ ఏముంది? హీ స్పీక్స్ టు దెమ్ ఇన్ దేర్ అఫ్లిక్షన్. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఓకే, బాధలో నుండి తప్పిస్తాడంట. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే హీ స్పీక్స్ టు దెమ్ ఇన్ దేర్ అఫ్లిక్షన్. దేవుడు మన సఫరింగ్లో ఆయన మాట్లాడతాడు, మనతో మాట్లాడే దేవుడు. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫర్ ఎనీథింగ్, దేవుడు ఏమంటాడు? ఇంతవరకు కలిగిన శ్రమ మనం తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ, మన శక్తికి మించి ఆయన మనల్ని శోధించడు అని మాట ఉంటుంది కదా. 2 Corinthians 7:10 సారీ 10:13 సారీ 1 Corinthians 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. దేనికంట? సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకున్న మార్గం ఇస్తాడు, కానీ దాని నుంచి బయటికి రావడానికి కాదు. గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ ఫర్ యూ ఈజ్ ఇన్ ఆర్డర్ టు ఎండ్యూర్ ద సఫరింగ్. సహించడానికి దేవుడు హెల్ప్ చేస్తానంటున్నాడు. ఎందుకు? సఫరింగ్లో ఏముంటుంది? యాజ్ వి వర్ స్పీకింగ్, సఫరింగ్లో డెలివరెన్స్ ఉంటుంది. దేవుడు మనల్ని సఫరింగ్లో విడుదల, ఎన్నో మనకి తెలియని విషయాలు, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి దేవుడు మనకి విడుదల కలిగిస్తాడు. అది ఎలా అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అనుభవం దేవుడితో వాళ్ళకు ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ సఫరింగ్, ఆర్ యూ హ్యావ్ టు లిజన్ టు గాడ్ వెన్ యూ ఆర్ ఇన్ సఫరింగ్. మనుషులు చాలా బిజీ అయిపోతారు కదా, హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఖాళీగా ఉంటారు. సో దేవుడు అక్కడ మెల్లని స్వరంతో మాట్లాడతాడంట. మెల్లని స్వరంతో మాట్లాడతాడు. హాస్పిటల్ బెడ్ అంటే ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. బట్ వెన్ ఎవర్ యు ఆర్ డౌన్ విత్ యువర్ ప్రాబ్లమ్స్, విత్ యువర్ ఫెయిల్యూర్స్, దేవుడు అప్పుడే మాట్లాడతాడు. కానీ ఆ టైంలో ఇంకో ప్రమాదం కూడా ఉంటుంది. అదే యోబు గ్రంథం 36 21 చదవండి. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఏది మంచిదంట? పైనే ఉంది, చెడుతనము చేయకుండుము.
సో మనం సఫరింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే మన చేతిలో ఏం లేదు, లేకపోతే మన 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 పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంగ్లీష్లో ఉంది, బివేర్ ఆఫ్ టర్నింగ్ టు ఈవిల్ విచ్ యూ సీమ్ టు ప్రిఫర్ టు ఎఫ్లిక్షన్. ఎఫ్లిక్షన్ కంటే నువ్వు ఈవిల్ లేకపోతే చెడుతనం చేయడానికి చూస్తున్నామేమో, జాగ్రత్త పడు. చెడుతనం అంటే ఏదో పెద్ద పాపం చేయకపోవచ్చండి, బట్ దేవుడి నుంచి తిరిగిపోయి యు మైట్ బి లుకింగ్ ఫర్ ఆల్టర్నేట్ సొల్యూషన్ అవుట్ ఆఫ్ గాడ్. ఈ బాధ టెంపరీగా తీసేయడానికి యు మైట్ బి లుకింగ్ ఫర్ ఆల్టర్నేట్ సొల్యూషన్. యు మైట్ బి గోయింగ్ టు థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ గాడ్. అదే యెషయా గ్రంథంలో 8 ఒక భయంకరమైన మాట ఉంటుంది. ఎనిమిది 19. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? సజీవుల పక్షముగా ఎవరి దగ్గరికి వెళ్తామంట మనం? చచ్చిన చచ్చిన వారి దగ్గరికి వెళ్తాం. సో జీసస్ రిజరెక్షన్ అప్పుడు కూడా ఒక మాట ఉంటుంది కదా, సారీ, వై ఆర్ యూ సర్చింగ్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్. సజీవులైన మనలం చచ్చిన వారి యొద్దకు వెళ్ళి ఎందుకు, ఏమన్నా చెప్పండి, లేకపోతే మా ఫ్యూచర్ గురించి మా ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది అని చెప్తున్నాం. వై ఆర్ వీ లుకింగ్ ఫర్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ వెన్ వీ హ్యావ్ ఎ లివింగ్ గాడ్? దేవుడు, జీవించుచున్న దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు వేరే వాటి వైపు తిరుగుతున్నాం? బివేర్, జాగ్రత్త. దేవుడు ఐ డోంట్ నో ఏం పరిస్థితి ఏంటి, ఇట్ మే బి ఎ స్మాల్, మీ సఫరింగ్ నుంచి తప్పించుకోవడానికి చిన్న ఏమంటారు రిలాక్సేషన్ కోసం ఏమన్నా చేస్తుండొచ్చు. ఇట్ మే బి ఎ బిగ్ థింగ్ విచ్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. ఏదైనా అయి ఉండొచ్చు, బట్ గాడ్ ఈస్ క్లియర్లీ టెల్లింగ్ బివేర్, జాగ్రత్తగా ఉండు. ఒకవేళ సఫరింగ్లో ఉంటే యూ కన్సల్ట్ విత్ మీ, ఐ విల్ స్పీక్ టు యూ. డోంట్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్, ఎస్పెషల్లీ అన్గాడ్లీ థింగ్స్. ఒకవేళ అలా చేస్తే ఏమవుతారంట? 21 చదవండి. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. ఏం చేస్తారంట? రాజు పేరు మీద, గవర్నమెంట్ మీద, దేవుడి మీద, లేకపోతే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద, లేకపోతే మన పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. ఇఫ్ యూ హ్యావ్ అన్రెస్ట్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ అవుట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్, నీ సఫరింగ్ని తీసేసుకోవడానికి వేరే ఏ కారణాలు లేకపోతే వేరే ఏ పరిస్థితులు ఎత్తుకున్నా, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోన్ హ్యాపెన్ టు యూ. ఇదే జరుగుతుంది. ఏమవుతుంది? యుల్ స్టార్ట్ గ్రంబ్లింగ్, యుల్ స్టార్ట్ సేయింగ్ వీళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు. దేవుణ్ణి కూడా తిడతామంట. తర్వాత ఏమవుతుందంట? 22, భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును ఏం కనిపిస్తుందంట? బాధ, అంధకారం, దుస్సహమైన వేదనయు కలుగును. ఇంకా వారు గాఢాంధకారములోనికి తోలివేయబడదరు. ఇంకా ఒకవేళ ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్, ఆ డార్క్నెస్సే మిగులుతుంది. ఎనీవే గాడ్ ఇన్ హిస్ మర్సీ మే బ్రింగ్ యూ బ్యాక్, బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, వాట్ ఈజ్ యువర్ ఆల్టర్నేట్ సొల్యూషన్ టు మీ? నాకు బదులు నువ్వేం చూసుకుంటున్నావు? నా ప్లేస్లో ఎవరిని పెట్టావు? హ్యావ్ యూ లాస్ట్ యువర్ ఐడెంటిటీ? నువ్వు ఎవరికి చెందిన వాళ్ళవో మర్చిపోయావా? దేవుడు మాట్లాడుతున్నారు. సో ఫియర్కి ఆపోజిట్ ఏంటండి? హ్యాపీనెస్సా? ఫియర్కి ఆపోజిట్ హ్యాపీనెస్ కాదు, ధైర్యం కదా, ధైర్యం. సో మనకి ఐ వుడ్ సే యాజ్ ఎ క్రిస్టియన్స్, ఆపోజిట్ ఆఫ్ ఫియర్ వుడ్ బి జాయ్. నెహెమయా 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి,
మధురమైన దాన్ని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీయు సిద్ధం చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించటం వలన మీరు మీరు బలమొందుదురు. బలమొందుదురు. ఎలా ఆనందించాలి? ఎలా ఆనందించాలంట? ఎందుకు ఆనందించాలి అసలు? దేవుడి యందు ఎందుకు ఆనందించాలి? అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు కదా. ఎజ్రా ధర్మశాస్త్రం తీసి వాళ్ళందరికీ చదువుతుంటే వాళ్ళు ఏమయ్యారు? చాలా ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి అది ఏం చేయబడిందంట. 8వ వచనం చదవండి. 8. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పారంట. సో దేవుని వాక్యం మనకు అర్థమైనప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైంది? ఏడుపు కలిగింది. బాగా ఏడుస్తున్నారు. ఎందుకంటే మేము ఎంతకాలం దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టి తిరిగాం. మేము ఎంతకాలం ఎంతో భ్రష్టమైన జీవితాన్ని జీవించాం. ఇప్పుడు మాకు రియలైజేషన్ వచ్చింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్ కదా, పశ్చాత్తాపం అంటారు. కానీ ఆ టైంలో ఏడుస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? డు నాట్ గ్రీవ్, ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటున్నారు. ఎందుకు జాయ్ వచ్చింది సడన్గా? అసలే ధర్మశాస్త్రం ఇంకా అది ఓల్డ్ టెస్టిమెంట్. బట్ దే సెడ్, యూ హ్యావ్ ఎ గాడ్ who forgives you. You have a God who will take you back to himself, who will restore you. దేవుడు సమకూర్చేవాడు, నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. సో వాళ్ళు ఇంకా ఆగట్లేదండి. 11వ వచనంలో ఏమైంది? ద లీవైట్స్ calmed all the people saying, be still, for this is the holy day, do not grieve. వాళ్ళైనా ఏడుపు ఆపట్లేదంట. వాళ్ళకి ఇంకా అర్థం కాలే ఏమైంది. అందరూ వచ్చి, ఆగండి బాబు, ఆగండి, ఏడవకండి, దిస్ ఈజ్ ద హోలీ డే, దిస్ ఈజ్ ద డే, యూ హ్యావ్ టు బి జాయ్ఫుల్. సో మనం నిజంగా భయపడాల్సిన సిచ్యువేషన్ ఏంటి తెలుసా? దావీదు పాపం చేసినప్పుడు కీర్తనల గ్రంథం 51 దేనికోసం బాధపడ్డాడు? ఏం మొరపెట్టాడు దేవుడికి? నేను పాపం చేశాను దేవా, నన్ను, లేకపోతే ఎన్నో సంవత్సరాలు శ్రమపడ్డాడు కదా. వాళ్ళ కొడుకు తరిమాడు, సాల్ చాలా రోజులు తరిమాడు. ఎప్పుడు దేవుడి మీద కంప్లైంట్ చేయలే. బాధలు చెప్పుకున్నాడు కానీ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. నాకెందుకు ఇలా అవుతుంది, లేకపోతే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావా, లేకపోతే అలాంటి డౌట్స్ కూడా చాలా తక్కువ సార్లు మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో రియలైజేషన్ ఏమొచ్చింది? ఏమంటున్నాడు? 11, నీ సన్నిధిలో నుండి నన్ను తీసేయద్దు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బీ ఫియర్ఫుల్ ఫర్. ఈ టైంలో ఒకవేళ భయం వలన, లేకపోతే దేవుని వైపు నుంచి మన ఫోకస్ని తిప్పేసుకోవడం వలన హ్యావ్ వి లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దావీదు రాజు కదా, ఏం భయపడాలి సార్? రాజు అంటే రాజసింహాసనం పోతుందేమో, ఇంత అనుభవిస్తున్నా నేను, ఎంతమంది ఉన్నారు నా కింద, అది పోతుందేమో అని కదా భయపడాలి. బట్ హీస్ ఓన్లీ కన్సర్న్ ఈస్, డోంట్ క్యాస్ట్ మీ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ ఆర్ టేక్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. పరిశుద్ధాత్మని నా ఇద్దరు నుండి తీసివేయద్దు దేవా, నన్ను నీ సన్నిధిలో నుంచి తీసివేయద్దు, నేను పాపం చేశాను. దిస్ ఈజ్ వాట్ ద ఓన్లీ సిన్, వెదర్ ఇట్ మే బి ఎ హిడెన్ సిన్, ఒక పెద్ద పాపం అయి ఉండొచ్చు, లేకపోతే హృదయంలో మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పాపం అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బీ ఫియర్ఫుల్. యూ హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్ లూజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్ లూజింగ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ విదిన్. తర్వాత ఏంటి? రిస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. నా రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయమని అడుగుతున్నాడు కదా. యూ హ్యావ్ టు వీ హ్యావ్ టు రియల్లీ క్రై ఇన్ హిస్ ప్రెసెన్స్ for the joy, for the restoration of the joy of his salvation. మనం ఈ సమయంలో అసలు మొరపెట్టుకోవాల్సిన
సిచ్యువేషన్ లేకపోతే మొరపెట్టుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే, దేవా ఈ సమయంలో నీ రక్షణ ఆనందాన్ని నాలో నుంచి పోగొట్టుకోకుండా నన్ను కాపాడు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్, దట్ విల్ బీ యువర్ స్ట్రెంగ్త్. అదే నీ బలమై ఉంటుంది. ఆ బలము కలిగి నీవు జీవించినప్పుడు ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంటాం. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ 3 పాయింట్స్. ఇదంతా మీరు మర్చిపోయినా 3 things I want you to remember. Remember to whom you belong to. మీరు ఎవరికి చెందిన వాళ్ళు, ఎవరు మిమ్మల్ని చేశారు, లేకపోతే ఎవరు మిమ్మల్ని కొనుక్కున్నారు, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. The other thing is, don't lose the joy of the Lord. Don't lose the joy of the Holy Spirit. Don't lose the joy of your salvation. మన రక్షణ ఆనందం. మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా మనం నిజంగా క్రిస్టియన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు కదా ఈ సమయంలో. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ కాల్ ఎవ్రీబడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. వీ మే గ్రీవ్ ఫర్ దెమ్. ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? వీ మే గ్రీవ్ దట్ దే ఆర్ నాట్ ఫిజికల్లీ విత్ అస్. మనం ఏడుస్తాం ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో, కానీ వీ హ్యావ్ ఎ హోప్, వీ విల్ మీట్ దెమ్. సో దట్ ఈజ్ వాట్ అవర్ యాటిట్యూడ్ షుడ్ బి. ఈ సమయంలో ఈవెన్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సేమ్ థింగ్. Lord, restore the joy of your salvation unto us. దేవుని ఆ రక్షణ ఆనందం, ఆ జాయ్ని తిరిగి మాకు ఇవ్వండి దేవా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫియర్ అబౌట్. దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు బి ఫియర్ అబౌట్. ఒక్క నిమిషంలో నేను ముగిస్తానండి. ఈ లోకపరమైన బాధ పడితే ఏమవుతుంది? ఇందాక చెప్పాను కదా, 2 Corinthians 7:10. Go. Okay, fine, I'll tell. Godly sorrow brings repentance that leads to salvation, but worldly sorrow brings death. So ఇంకా నా వల్ల కాదు, నేను ఈ లోకాన్ని బట్టి నేను బాధపడాల్సి వస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షిఫ్ట్ మై ఫోకస్ ఫ్రమ్ దిస్ వరల్డ్ to Jesus. And this is what the word the God is giving to us. If you are still sorrowful, ఈ లోకాన్ని బట్టి నువ్వు బాధపడితే, it will only take you to death. అది ఆత్మీయ మరణం అవ్వచ్చు, ఫిజికల్గా డెత్ అవ్వచ్చు, we don't know. But in God, if you trust in the Lord, you will live with joy. You may face trials and tribulations. మనకి కష్టాలు బాధలు రావచ్చేమో, కానీ వీఆర్ నాట్ హోప్లెస్. లెట్ us pray. హెవెన్లీ ఫాదర్, ప్రేమగల పరలోకపు తండ్రి, నీ సన్నిధికి మేము వచ్చినాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మా దేవా, నిజంగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అవును దేవా, ఇప్పుడు ఎవరైతే వీక్షిస్తున్నారో తండ్రి, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభా, వారందరి కోసం ప్రార్థన చేయించున్నాం దేవా. ఈ సమయంలో నిజంగా తండ్రి మీ రక్షణ ఆనందమును మేము పోగొట్టుకుని ఉన్నాం తండ్రి. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ప్రభా మా దేవ, ఆ ఆనందమును తండ్రి ప్రభా మేము పోగొట్టుకుని ఉన్నాం తండ్రి. క్షమించండి ప్రభా. మరి ఒక్కసారి మమ్మల్ని ప్రభా నీ ఆనందంతో ప్రభా, నీ జాయ్తో నింపమని అడుగుచున్నాం తండ్రి. ద జాయ్ దట్ ఈస్ ఎవిడెంట్ టు ఎవ్రీబడి ప్రభా. మేము ఆనందంతో ఉన్నప్పుడు ప్రభా మా దేవ, అది అందరికీ ప్రభా మా దేవ తెలిసిపోతుంది దేవా. అటువంటి ప్రభా మా దేవ జాయ్ని, ఎందుకంటే ప్రభా ఆ జాయ్ని మేము క్యారీ చేసినప్పుడు బలము కలిగి ప్రభా మా దేవ నీ సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తాం. పీపుల్ విల్ సీ అస్, ద జాయ్ ఇన్సైడ్ అస్ ప్రభా. జనులు మాలో ఉన్న సంతోషాన్ని బట్టి ప్రభా, మాలో ఉన్న వెలుగును బట్టి, మేము ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మా ఎద్దుకు వస్తారని మీ వాక్యం సెలవిస్తుంది. జనములను వెలుగును చూచి వస్తారని మీ వాక్యం సెలవిస్తున్నాయి తండ్రి. యు హెల్ప్ us to identify who we are. ప్రభు ఎవరికి చెందిన వారమో ఎవరమో తండ్రి తెలుసుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ మేము మర్చిపోయింటే మరి ఒకసారి గుర్తు చేయమని అడుగుచున్నాం.
మీ ఆత్మతో ప్రభా మీరు మమ్మల్ని దగ్గరికి తీసుకోమని తండ్రి. రక్షణ ఆనందమును మరలా పుట్టించమని తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభా మీ కార్యమును, మీ ఆత్మ కార్యమును జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.